ఎంతో రుచిగా ఉండేటువంటి మామిడి అల్లం మెంతి బద్దలు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. పైగా మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మీరు ఒకసారి గూగుల్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ప్రాసెస్ చేస్తూ కొన్ని విషయాలు చెప్తాను దీని గురించి. ఇది అల్లంలానే అనిపిస్తుంది చూడటానికి, కానీ అల్లం కాదండి. అల్లం ఫ్యామిలీకి సంబంధించింది అనిపిస్తుంది. ఇది తింటున్నప్పుడు పచ్చి మామిడికాయ రుచి వస్తుందన్నమాట, ఆ ఫ్లేవర్. ఇంకా నేను ఈ పచ్చడి గురించి ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసేసుకుని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని చక్కగా పౌడర్ చేసేసుకుంటా. ఇది కీ ఇంగ్రీడియంట్ మన రెసిపీకి. ఇంకా తర్వాత ఇదే బాణంలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కారానికి సరిపడా ఎండుమిర్చి, నేను ఆ మాత్రం ఎండుమిర్చి వేసుకున్నానండి. ఈ మాత్రం మామిడి అల్లానికి అనమాట. ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ టు 200 గ్రామ్స్ ఉంటుందండి. దీన్ని వాటర్ లో శుభ్రంగా మట్టి లేకుండా మనం వాష్ చేసేసుకోవాలి. ఒక 2-3 సార్లన్నా మనము శుభ్రం చేసుకోవాలండి. దీన్ని శుభ్రం చేసేసుకున్న తర్వాత పైపీళ్ళి విధంగా పీలర్ సహాయంతో తీసేసుకుంటాము. చూస్తున్నారు కదా, లైక్ అల్లంలా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇంకా ఇది మొత్తము పీల్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా చక్రాల్లా కట్ చేసేసుకుంటామండి. ఫ్లెషీగా ఉంటుందన్నమాట. దీంట్లో ఏ మాత్రం ఫైబర్ ఉండదండి. ఇంకా ఎండుమిర్చి వేగిపోయినాయి. దీన్ని కూడా ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవాలు పౌడర్ లో వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటాం. కొంచెం చల్లని తర్వాత అదే బాణంలో మనం కట్ చేసుకున్నటువంటి మామిడాల్లోని చక్రాలని, ఈ బద్దల్ని వేసేసుకున్నామండి. ఇది మరీ వేగిపోవడం అవసరం లేదు. కాకపోతే ఆ పచ్చి వాసన పోయే వరకు, కొంచెం కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, కలర్ మారింది. ఇంకా కింద స్టవ్ ఆఫ్ చేసాము. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడరు, అదే విధంగా నిమ్మరసము రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం వేపించుకున్నటువంటి ఈ మామిడి అల్లం బద్దల్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటామండి. తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చక్కగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటామండి. ఈ మూమెంట్ లో యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుంటాము. 1 టేబుల్ స్పూన్ పట్టింది నాకు. ఇంకా తర్వాత ఒక కాయ నుంచి తీసినటువంటి నిమ్మరసాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నానండి. మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. ఇంకా దీని మొత్తాన్ని చేతితో మంచిగా కలిసేలాగా మొత్తానికి మిక్స్ చేసేసుకుంటాము. ఈ లోపు 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకుని వేపించుకుని ఆ పోపును కూడా యాడ్ చేసేసుకుంటాము. అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. అలాగే దీని ద్వారా మనకి ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. డెఫినెట్ గా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.